తుని కేసును తిరగతోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విషయం ప్రభుత్వం పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ అనుష. నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా నిన్న రాత్రి ప్రభుత్వం హోంశాఖ ద్వారా 862 జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఏంటంటే గతంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత కాకినాడ జిల్లా ప్రతిపట్టు నియోజకవర్గం చెందిన ముద్రగడ పద్మనాభం ఆయన 2016 జనవరి 30న తునిలో చలో తుని పిలుపునిచ్చి రైల్వే పట్టాలపై బైఠాయించారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ తో పాటు తుని టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో తగలబెట్టారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో 4 బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కేసు పెట్టడంతో పాటు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. 396 కేసులు మొత్తం వీళ్ళందరి మీద పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కాపు నేతలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ కాపులు వ్యతిరేకంగా పనిచేస్తారని ముద్ర వేశారు. ఈ రాజకీయాలతోనే 2019లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ 329 కేసులు పెట్టిందో ఆ కేసుల్లో చాలా వరకు ఎత్తేశారు. మిగిలింది రైల్వేలకు సంబంధించిన 41 మంది ముద్రగడ పద్మనాభంతో పాటు 41 మందిపై కేసు పెట్టారు. ఈ కేసును కూడా ఏదైతే మన 7వ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కోర్టు రైల్వే కోర్టు విజయవాడలో ఉందో ఆ కోర్టు కేసును కొట్టేసింది. దాంతో ఓట్లోకి వెళ్ళినట్టయింది. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా నిన్న రాత్రి జీవో 582 ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ 852 జీవో ప్రకారం ఏదైతే విజయవాడకి సంబంధించి 7th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఫర్ రైల్వేస్ విజయవాడ ఆ కేసు కొట్టేసింది. దీంట్లో అప్పీల్కి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం దీనిపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పునర్విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కాపు నేతలందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా కాపుల్లో అలజడి మొదలైంది. ఎందుకంటే అప్పట్లో వైసీపీలో ఉండి ముద్రగడ పద్మనాభం అంటున్న కాపు నేతలందరూ కూడా ఈ రోజు టీడీపీలో జనసేనలో చేరారు. అధికారులు భాగస్వామ్యం అయ్యారు. కేసు తోడితే ముఖ్యంగా రాష్ట్రంలో వ్యాప్తంగా పరిశీలిస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాపుల మీద కేసు పెట్టినట్టు అవుతుందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రభుత్వం ప్రకటన చేసింది. కొందరు రైల్వే అధికారుల సూచన మేరకు ఈ జీవో ఇచ్చారు. అసలు ఎవరు ఈ జీవో ఇచ్చారు? కేసును తిరుగుతోటే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. సున్నితమైన అంశంలో అధికారులు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. దీంతో దీన్ని జీవోని వెనక్కి తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే ఈ జీవో ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో కొద్దిసేపట్లో జీవోను రద్దు చేస్తూ అంటే కేసును తిరగదోడకుండా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏదైతే విజయవాడ 7వ అదనం మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిందో ఆ తీర్పుపై అప్పీల్కి వెళ్లకుండా ప్రభుత్వం సరిదిద్దుకునే చర్యలకు దిగిందని చెప్పొచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.